శేషచంద్ర క్రియేషన్స్ వేమన శతకానికి స్వాగతం సుస్వాగతం. వేమన శతకం నుంచి అకారాది క్రమంలో ఈ ఛానల్ ద్వారా వస్తున్న 10వ పద్యం ఇది. ముందుగా ఈ పద్యాన్ని వినండి. అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారి నెల్లదొలగగొట్టు చెప్పుదినెడు కుక్క చెరుకుతీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. ప్రపంచానికి ప్రేమైన ఓ వేమ వినుము. నిజమైన బుద్ధి కలవాడికి అధికారం ఇస్తే అంతకు ముందు అధికారి కింద పనిచేసే గొప్ప వాళ్ళందరినీ వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. అలాంటి వాడికి మంచి రుచించదు. అది ఎలాగంటే చెప్పు తినే కుక్కకు చెరుకు తీపి గురించి తెలియనట్లు. హీనుడికి నీచుడికి అధికారం చేతిలోకి రాగానే వాడు చేసే మొట్టమొదటి పని అంతకుముందు అధికారి కింద పనిచేసిన మంచి వాళ్ళను గొప్ప వాళ్ళను అందరినీ కూడా ఏదో ఒక వంక పెట్టి బయటికి వెళ్ళగొట్టడం. అలాంటి వాళ్ళు తన కింద పని చేయడం వల్ల తన పనులకు ఆటంకం కలగడమే కాకుండా వాళ్ళ వల్ల లేనిపోని సమస్యలు ఎదురవుతాయన్న ఉద్దేశంతో అలాంటి మంచి వాళ్ళను గొప్ప వాళ్ళను అందరినీ కూడా వెళ్ళగొడతాడు నీచుడైన అధికారి కానీ పాలకుడు కానీ. అధికారికి కానీ పాలకునికి కానీ ప్రజలకు మంచి చేసే అవకాశం ఉన్నప్పటికీ అలా ప్రజలకు మంచి చేయకుండా తమ స్వార్థాన్ని తమే చూసుకుంటాడు. అది ఎలాగంటే కుక్కకు చెరుకు రసం పెట్టినప్పటికీ చెరుకు రసం తాగడం ఇష్టపడక చర్మంతో చేసిన చెప్పును తినేందుకే ఇష్టపడుతుంది. అందుకే వేమన అలాంటి నీచులను చెప్పు తినే కుక్కతో పోలుస్తున్నాడు. ఒక రాజ్యంలో రాజుకు ఒక పెంపుడు కోతి ఉండేది. అదంటే రాజుకు చాలా ప్రేమ. దానికి మంచి మంచి దుస్తులు వేసి కత్తి ఇచ్చి ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు రాజ్యసభలో ఉన్నట్టుండి రాజు, నేను ఈ వానర మిత్రుణ్ణి నా అంగరక్షకుడిగా నియమిస్తున్నాను. రాజు కోతిని అంగరక్షకుడుగా పెట్టుకున్న తర్వాత ఆ కోతి ఎప్పుడూ రాజు వెంటే తిరిగేది. అది చెప్పే మాటలు వింటూ రాజు ఎంతో సంతోషించేవాడు. ఒకరోజు రాజు బాగా అలసిపోయి నిద్రపోతుండగా కోతి అతని పక్కనే కూర్చొని అతనికి సేవ చేస్తూ ఉండిపోయింది. ఉన్నట్టుండి ఒక కీటకము రాజు మీద వాలింది. కోతి కోపంగా దాన్ని తోలివేసింది. ఎంత తోలినప్పటికీ అది తిరిగి తిరిగి రాజు మీద వాలుతుండడంతో, నా రాజు మీదనే వాలుతావా, నిన్ను చంపివేస్తాను అనుకుంటూ కత్తి తీసి దాన్ని చంపబోయింది. ఆ కీటకం తప్పించుకుంది కానీ పాపము రాజు ఆ కోతి కత్తికి బలి అయిపోయాడు. ఒక అజ్ఞాని అయిన కోతికి అధికారం ఇవ్వడం వల్ల రాజు ప్రాణాలు కోల్పోయాడు. ఒక సేవకునికి అధికారం ఇవ్వడం వల్ల రాజు ప్రాణాలు కోల్పోయాడు. అలాంటిది అజ్ఞాని నీచుడు హీనుడైన పాలకులకు కానీ అధికారులకు కానీ అధికారం కట్టబెట్టినప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి పాలకుల యొక్క పాలన చూశాము. ఇప్పుడు కొంతమంది పాలకుల యొక్క పాలన చూస్తూనే ఉన్నాము. ఇలాంటి నీచమైన హీనమైన బుద్ధులు ఉన్న పాలకులకు తమ స్వార్థమే తప్ప ప్రజల బాగోగులు అవసరం లేదు. వాళ్ళ పదవి కోసం ఎన్ని అసత్యాలైనా మాట్లాడతారు. ఎంతటి నీచమైన పనులకైనా ఎంతటి ఘోరమైన పని చేసేందుకైనా వెనుకాడరు. అందుకోసమే పాలకులను ఎన్నుకునే ముందు మంచి పాలకులను ఎన్నుకోవాలి. వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా, వాళ్ళు ఇచ్చే తాయిలాలకు లొంగకుండా మంచి పాలకులను ఎన్నుకోవాలి. లేదంటే వాళ్ళ యొక్క పదవీ కాలం ముగిసినంత వరకు మనం బాధలు పడాల్సి వస్తుంది. రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళిపోతుంది. అధికారికి కానీ పాలకునికి కానీ ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఎంతో ఉంటుంది. కానీ కుక్క ఏ విధంగా అయితే చెరుకు రసం యొక్క తీపి ఎరగదో, ఇలాంటి పాలకులు కానీ అధికారులు కానీ మంచి పాలన చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన ఉండదు. తమ స్వార్థమే తాము చూసుకుంటారు. కుక్క ఏ విధంగా అయితే చెరుకు రసాన్ని పక్కన ఉంచినా కూడా చెరుకు రసాన్ని తాగకుండా చెప్పును తినేందుకు ఇష్టపడుతుందో, అదేవిధంగా ఇలాంటి నీచమైన హీనమైన పాలకులు కానీ అధికారులు కానీ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకునేందుకు ఇష్టపడక కుక్క ఏ విధంగా అయితే చెప్పు తినేందుకు ఇష్టపడుతుందో, అదేవిధంగా తమ స్వార్థం కోసం ప్రజలకు మేలు చేయకుండా హీనమైన బుద్ధిని ప్రదర్శిస్తుంటారు. అందుకోసమే వేమన ఈ పద్యములో ఇలాంటి హీనులు నీచులు అయిన పాలకులను చెప్పు తినే కుక్కతో పోలుస్తున్నాడు. ఈ పద్యానికి భావాన్ని సరిగా వివరించాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం
మనం తెలుసుకోబోయే పద్యాన్ని ఒకసారి వినండి. అధికుడైన రాజు అల్పుని చేపట్ట వాని మాట చెల్లు వసుధలోన గణకులొప్పియున్న గవ్వలు చెల్లవా విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, మీ శేషచంద్ర.